వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. డొంకూరు సముద్రంలో లంగరు వేసిన బోటు అలల తాకిడికి మునిగి ధ్వంసమైంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు గ్రామానికి చెందిన బడే చిన్నారావుతో పాటు మరికొంతమంది మత్స్యకారులు కలిసి సముద్రంలో వేట సాగించేందుకు శనివారం వెళ్లారు. వేట ముగించుకుని ఆదివారం వేకుజామున తీరానికి వెళ్లారు. తీరానికి సమీప ప్రాంతం సముద్రంలో బోటును లంగరు వేసి ఇళ్లకు వచ్చేశారు. ఇంతలోనే రాకాసి అలల తాకిడికి లంగరు వేసిన బోటు మునిగిపోయి ధ్వంసమైంది. ఈ ఘటనలో 5 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని మత్స్యకారులు లబోదిబ్బమంటున్నారు. నష్టపోయిన మత్స్యకారులకి ప్రభుత్వం ఆదుకోవాలని తోటి మత్స్యకారులు కోరుతున్నారు. గంజాయి రహిత సిక్కోలు నిర్మాణమే లక్ష్యమని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని ఆదిత్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై 5K వాక్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, నేటి సమాజంలో గంజాయి జడలు విప్పి యువత విద్యార్థులను తన మత్తులో ముంచేస్తుందన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత తమ జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుంటున్నారని, గంజాయి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని హెచ్చరించారు. అందులో భాగంగా సంకల్పం కార్యక్రమం ద్వారా యువతకు విద్యార్థులకు గంజాయి, సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఒకప్పుడు చోరీలు, దారి దోపిడీలు, మహిళలపై అఘాయిత్యాలు, తగాదాలు వంటి నేరాలు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు ప్రధాన నేరాలుగా డ్రగ్స్, సైబర్ క్రైమ్లు ఉన్నాయన్నారు. కొందరు డ్రగ్స్ బారిన పడి నేరాలకు పాల్పడడం, జీవితాలు నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ బారిన పడి చాలా మంది కష్టపడి దాచుకున్న సొమ్మును పోగొట్టుకుని బాధపడుతున్నారని, దేశ స్థితిగతులు మార్చగల శక్తి యువతకు ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నందెన్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్లు మాట్లాడుతూ, ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వాటికి దూరంగా ఉండాలని, నేడు గంజాయి అనేక రూపాల్లో దొరుకుతుందన్నారు. చాక్లెట్లు, సిగరెట్లు, ఆయిల్, ఇంజెక్షన్ తదితర రూపాల్లో గంజాయి స్మగ్లర్లు వాటిని మార్కెట్లో విక్రయిస్తున్నారని, డబ్బు ఆశ చూపి మైనర్లు, విద్యార్థులు, మహిళలను గంజాయి రవాణాకు వినియోగిస్తున్నారని వివరించారు. గంజాయి పండించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మత్తు పదార్థాల గురించి, సైబర్ క్రైమ్ గురించి తల్లిదండ్రులు, బంధువులకు, విద్యార్థులు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. సంతకవిటి మండలం సిరిపురం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదానికి 8 పురిళ్లు కాలి బూడిదయ్యాయి. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. పూరాకులు కులస్తులు అధికంగా నివసిస్తున్న పొందర వీధిలో ఒక పురిళ్లు వద్ద ప్రారంభమైన అగ్ని ప్రమాదం దావానంలా వ్యాపించి రెప్పపాటులో 8 పురిళ్లను నేలమట్టం చేసింది. ప్రమాద సమయంలో 5 గ్యాస్ సిలిండర్లు కూడా పేలిపోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గ్యాస్ సిలిండర్ల మంటలు ప్రమాదానికి తోడు కావడంతో అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించిన వారు సైతం ఈ అగ్నికీలలు ఎగిసిపడ్డం చూసి వెనకడుగు వేశారు. పొందూరు అగ్నిమాపక శాఖ వచ్చి మంటలను అదుపు చేయడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. సంతకవిటి మండలం అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబాలను పరామర్శించిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఆదివారం పరామర్శించారు. కాలిపోయిన ఇళ్లను పరిశీలించారు. నగదు, వస్తు సామగ్రి, ఇళ్లు కాలి బూడిదైన కుటుంబాలు ఎంపీ, ఎమ్మెల్యే వద్ద బోరున విలపించగా బాధిత కుటుంబాలను వారు ఓదార్చారు. వివాహం కోసం దాచుకున్న సొమ్ము కాలి బూడిదవడంతో వాటిని పరిశీలించి బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు 1 లక్ష రూపాయలు, ఎమ్మెల్యే కొండ్రు మురళి 2 లక్షల రూపాయలను తక్షణ ఆర్థిక సహాయం అందించారు. ఈరోజు విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో మన రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో సంతకవిటి మండలం సిరిపురం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదానికి ఎమ్మెల్యే గారితో మేము రావడం జరిగింది. ఈరోజు ప్రమాదం చూసాం, చాలా డ్యామేజ్ అయింది. ఒక అమ్మాయి మ్యారేజ్ కూడా సంబంధించిన డబ్బులు కూడా తీసుకొచ్చి ఆమె ఒక 5-6 లక్షల రూపాయలు డ్యామేజ్ అయిందని చెప్పి గ్రామ పెద్దలు చెప్పడం జరిగింది దాదాపు. అయితే
అలాగే మిగతా వాళ్ళు కూడా నష్టపోయారు. మేము కూడా గవర్నర్ సీఎం గారి దృష్టికి కూడా మేము ఇరువురు కూడా తీసుకెళ్తాం. మిగిలిన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని వ్యక్తిగతంగా ఎంపీ, ఎమ్మెల్యే అందించారు. పూరి గుడిసెలు లేని నియోజకవర్గమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కొండ్రు మురళీమోహన్ తెలిపారు. సిరిపురంలో 11 ఇళ్లు పూర్తిగా, ఒక 4 పార్షియల్గా కావడం జరిగింది. దురదృష్టం. ఇంకా ఈ రాష్ట్రంలో పూరిల్లు ఉండడం, మరి ఈ మండలంలో కూడా ఇంకొక 400-500 ఉన్నాయి. అలా నియోజకవర్గంలో కూడా ఒక 2,000 నుంచి 3,000 ఉన్నాయి. వాటిని ఇమీడియట్గా ఈ 5 ఇయర్స్లో మరి చంద్రబాబు నాయుడు గారు సహాయంతో వాటిని పూర్తి చేస్తాం. అంటే పూర్తిగా నిరుపేదలు కాబట్టి కొన్ని కట్టించుకోలేని పరిస్థితులు ఉన్నారు. వారిని ఏ విధంగా ఆలోచిస్తున్నాం. అవసరమైతే వారికి టిట్కో ఇల్లు కూడా మండలం హెడ్ క్వార్టర్లోనూ ఎక్కడో ఒక దగ్గర పెట్టి గుడిసెలు లేని నియోజకవర్గం చేయాలనేదే ఎంపీ గారు నా కోరిక. చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా లోకేష్ బాబు గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఇమీడియట్గా వెళ్ళండి, సహాయం చేయండి అని. రాజాంలోని పాలకొండ రోడ్డులో గల రవి బేకరీని విజిలెన్స్ అధికారులు తనిఖీ నిర్వహించారు. రాజాంలోని పాలకొండ రోడ్డులో గల రవి బేకరీపై విజిలెన్స్, ఫుడ్ అండ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, రెవెన్యూ, కార్మిక శాఖల అధికారులు దాడులు నిర్వహించారు. బేకరీలో స్వీట్స్, బేకరీ ఆహార వస్తువులతో పాటు ఇతర తినుబండారాలను తనిఖీ చేశారు. ఆహార పదార్థాల రుచి, వాసన పరిశీలించి పదార్థాలు నిల్వ ఉంచడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పలువురు వినియోగదారులు ఆహార పదార్థాల నాణ్యతపై బేకరీ యజమాని రవితో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న 7 వంట గ్యాస్ సిలిండర్లు, పలు తూనికా యంత్రాలను ఆయా శాఖల అధికారులు సీజ్ చేశారు. పలు రకాల తినుబండారాల శాంపిళ్లను తదుపరి పరీక్షల కోసం అధికారులు తీసుకెళ్లారు. శ్రీకాకుళం ప్రాంతీయ నిఘా అమలు అధికారి బర్ల ప్రసాదరావు ఆదేశాల మేరకు విజిలెన్స్ సిఐ సతీష్ కుమార్, ఎస్ఐ రామారావు, ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి వెంకటరమణ, తూనికలు కొలతల శాఖ అధికారి బలరామకృష్ణ, కార్మిక శాఖ అధికారి కొండలరావు తదితరులు ఈ తనిఖీలు నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వమే విద్యుత్ ఛార్జీలు పెంచి మళ్లీ ఇప్పుడు ధర్నాలు చేయటం ప్రజలను మోసం చేయటమే కదా అని ఎమ్మెల్యే ఎంజీఆర్ అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో చేసిన తప్పులు, పాపాలే విద్యుత్ ఛార్జీల పెంపుకు కారణమని, విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్మోహన్ రెడ్డిదేనని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. 2019 నుండి 2024 వరకు ఈ 5 ఏళ్లలో విద్యుత్ కొనుగోలు, ఇందుకు సంబంధించిన విషయాల్లో జగన్ చేసిన అవినీతి వల్లే రాష్ట్రంలో విద్యుత్ భారాలు ప్రజలపై పడ్డాయని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం సమయంలో గత పాలకులు చేసిన పాపాలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి శాపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 నుండి 2024 మధ్య అవగాహన లేని పరిపాలన వల్ల రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మామిడి గోవిందరావు ధ్వజమెత్తారు. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే సమయానికి మిగులు కరెంటుతో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డికి అప్పగించామని, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇష్టారాజ్యంగా విద్యుత్ కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజలపై వేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఈఆర్సీని కోరారని ఎమ్మెల్యే ఎంజీఆర్ గుర్తు చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద 1,29,000 కోట్లు భారం పడింది. దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఈ విద్యుత్ ఛార్జీల విషయంలో ఆయన ఎందుకు ప్రభుత్వం మీద అపవాదు వేస్తున్నారు? ప్రజలకు తప్పుదోవ పెడుతున్నారు. సోషల్ మీడియాలో లేనిపోని విషయాలని ఉన్నది లేనిది క్రియేట్ చేస్తూ పెడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఆయనకి గొప్పతనం గొప్పేం కాదు. ఆయన అక్కతల్లిని మోసం చేశాడు, తల్లిని మోసం చేశాడు. ప్రజలంతా చెప్పండి, ఈ రోజు ప్రజల నెత్తి మీద ఆయన తెచ్చిన విద్యుత్ తాలూకా ఇది దీనివల్ల ఎంత లాస్ అయిందనేది ఒకసారి మీరు అందరూ చూస్తే 1,29,000 కోట్లు ఆయన పరిపాలనలో 2019 నుంచి 2024లో జరిగితే ఆ లాస్ ని ఆయన పెంచిన విద్యుత్ ఛార్జీలే పాపం ఆయనదే, జగన్మోహన్ రెడ్డిదే. కానీ ఈ రోజు పేద ప్రజల మీద మోపి, ఈ రోజు సామాన్యుల మీద మోపి ఈ రోజు నానా ఇబ్బందులు గురి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి దెయ్యాల వేదాలు ఉల్లిస్తున్న దానికే కారణం. ఆయన చేసిన పాపాలు ఎదుటివాళ్ళ మీద తోయడం అనేది చాలా తప్పు విషయం. అది సుమారుగా 1,29,000 కోట్లు ప్రజల నెత్తి మీద విద్యుత్ ఛార్జీల భారం మోపిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తప్పుదోవ పెట్టిస్తూ తాను చేసిన పాపం, ఆయన చేసిన పాపం, ప్రజల మీద నెత్తిని పెట్టిన పాపం, 2019-24 మధ్యలో ఆయన చేసిన అవినీతి పరిపాలన, ఆయన చేసిన సుయింకుత అపరాధం
ఈ రోజు ప్రజలు మోయలేని భారం ఉంటుంటే ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ప్రగతి రథ చక్రాలపై నడుస్తుంటే లేనిపోయిన అపవాదులు వేస్తూ విద్యుత్ ఛార్జీలన్నీ ధర్నాలని చేస్తూ ఇక్కడ ఉన్న నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ వీళ్ళందరూ చేస్తున్న అభియోగం అనేది మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామని మేము తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో పాలకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పడాల భూదేవితో పాటు 5 మండలాల అధ్యక్షులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకలు ఎటువంటి అల్లర్లు లేకుండా జరుపుకోవాలని కాశీబుగ్గ డీఎస్పీ తెలిపారు. దళితులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఇంకనూ అణగదొక్కబడుతున్నారని సమతా సైనికులు జాతీయ ప్రధాన కార్యదర్శి దిగంబర్ కాంబ్లే అన్నారు. జై భీమ్ సేన శ్రీకాకుళం ద్వితీయ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని సోంపేటలో వ్యవస్థాపక అధ్యక్షులు నగిరి మోహన్ రావు ఆధ్వర్యనందు ఆదివారం ప్రత్యేక సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన దిగంబర్ కాంబ్లే మాట్లాడుతూ దళితులు ఎప్పటికీ రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని అన్నారు. 10% లోపల ఉన్న కులాలు రాజ్యాలను ఏలుతున్నాయని, దళితులు ఇప్పటికీ అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వాలు మారిన చర్యలు మాత్రం శూన్యమని విమర్శించారు. సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న జై భీమ్ సేన ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. నూతన సంవత్సర వేడుకలు ఎటువంటి అల్లర్లు లేకుండా జరుపుకోవాలని కాశీబుగ్గ డీఎస్పీ తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు ఇతరులకు ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలని కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లోనూ, రోడ్లపై, రెస్టారెంట్లలో ఈ వేడుకలకి అనుమతి లేదన్నారు. ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, కావున మద్యం సేవించి ఎవరు రోడ్లపై కనపడినా అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బాణసంచా కాల్చే అనుమతులు లేవని, పోలీసులు అన్ని ముఖ్య ప్రదేశాల్లో గస్తీ ఉంటారని హెచ్చరించారు. నేను కాశీబుగ్గ డీఎస్పీ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా వారి ఇళ్ల వద్దే వేడుకలు చేసుకోవాలని చెప్పేసి మా మనవి. వేడుకలు రోడ్లపైన కానీ, బహిరంగ ప్రదేశాలు కానీ చేయడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఆ విధంగా కాకుండా అందరూ కూడా వారి వారి ఇళ్ల వద్ద మాత్రమే చేసుకోవాలని చెప్పేసి సూచన. ఈ సందర్భంగా రోడ్డు మీద ట్రిపుల్ రైడింగ్ చేయడం కానీ, తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ చేయకూడదు. యాక్సిడెంట్లు జరిగి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రోడ్లపై బాణసంచాన కాల్చడం వల్ల కానీ అనేక నష్టాలు జరిగే అవకాశాలు ఉంది. అదేవిధంగా హోటల్స్లో కానీ, ఇంకా రెస్టారెంట్స్లో కానీ ఈ వేడుకలకి అనుమతులు లేవు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ వేడుకల్లో భాగంగా అంత మంచి ఏ ఒక్క వ్యక్తిని ఇబ్బంది పరిచే విధంగా కాకుండా స్త్రీలను అసభ్యకరంగా ఏదైనా మాట్లాడడం కానీ, ఇబ్బంది కలిగించడం కానీ, ఇతరులకు ఏ ఇబ్బంది కలిగించిన వారిపై చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది కూడా అన్ని ఇంపార్టెంట్ స్థలాల్లో కూడా గస్తీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన సంవత్సర సందర్భంగా మా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారి యొక్క ఆదేశాలు ఆల్రెడీ మీకు తెలియపరచడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆనంద వేడుకలు అవి ఇతరులకు ఇబ్బంది లేకుండా చేసుకోవాలని చెప్పి మా పోలీసు వారిని మనవి. పాదయాత్రగా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి వారి దర్శనం చేసుకోవడానికి శ్రీరామ భక్తులంతా బయలుదేరారు. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం నుంచి సుమారుగా 10 గ్రామాల శ్రీరామ భక్తులంతా శ్రీ శ్రీ శ్రీనివాసానంద స్వామి ఆధ్వర్యంలో పాదయాత్రగా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి వారి దర్శనం చేసుకోవడానికి వెళుతున్న శుభ సందర్భంలో వారి ఆహ్వానం మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు ఎన్ఈఆర్, పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త విశ్వక్సేన్ మరియు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాసనసభ్యులు ఎన్ఈఆర్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కడప జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసిన తరుణంలోనే ఎచ్చెర్ల మండలంలోని ఓ మండల స్థాయి వైకాపా నాయకుడు ఎంపీడీఓను బూతులు తిట్టి చెప్పు చూపించి చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటనని ఖండిస్తూ ఎంపీడీఓ కార్యాలయంలో ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు ఎన్ఈఆర్, కలిసెట్టి అప్పలనాయుడు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విశ్వక్సేన్లు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారులపై రాజకీయ నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారని, తమ స్థాయిని మరిచి అధికారులకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా విరుచుకుపడుతున్నారని, దీన్ని తాము ఖండిస్తున్నామని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.